మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాట లగ్నములో అభిజిత్ ముహూర్తములో మధ్యాహ్నం జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారము, శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషేకుడైనాడు. ఈ శుభగడియన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగింది. ప్రజల విశ్వాసము శ్రీ సీతారాముల కళ్యాణము కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణము వైభవేతంగా జరుగుతాయి. రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథునికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధంతా సంతానము గురించే. సంతానము లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని అప్పుడు వశిష్ఠ మహామునిని రాజుకు పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. ఋష్యశృంగ మహామునికి యజ్ఞం నిర్వహించే బాధ్యతను అప్పచెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకొని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో కూడిన ఒక పాత్రను దశరథునికి ఇచ్చి భార్యలకు ఇమ్మన్నాడు. దశరథుడు అందులో సగభాగము మొదటి భార్య కౌసల్యకు, రెండో సగభాగము చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగము మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు 3 గర్భం దాల్చారు. చైత్ర మాసము 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతునికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం రావణుని అంతమొందించినాడు. ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణం నిర్వహిస్తారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కళ్యాణం ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. బెల్లము, మిరియాలు కలిపిన పాయసం చేసి పానకంతో ప్రీతిపాత్రమైనది. ఉత్సవమూర్తుల ఊరేగింపు రంగురంగుల నీళ్లు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం. ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పఠిస్తారు లేదా పవిత్రమైన ఆహారం స్వీకరిస్తారు. దేవాలయాలను అందంగా విద్యుత్ దీపాల కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో పాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధిస్తారు. భద్రాచలంలో రామదాసుచే కట్టబడిన రామాయణములో ప్రతి సంవత్సరము ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి తన తల మీద సీతారాముల కళ్యాణం సందర్భంగా తలంబ్రాలు వాడే ముత్యాలను కూడా తీసుకువస్తారు. ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికి ఎక్కువ అవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఇంకా ఘనంగా నిర్వహిస్తుంది. కొన్ని చోట్ల స్వామి నారాయణ్ జయంతిని కూడా దీనితో పాటు కలిపి జరుపుకుంటారు. దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉండే అది రామరాజ్యం అని హిందువుల యొక్క విశ్వాసం. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమవుతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథము. అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన 4 వ్యక్తులు ఈ రథములో పాటుగా పురాతన వేషధారణతో రామునిని సైనికుల్లా కొంతమంది అనుకరిస్తారు. ఊరేగింపులో పాల్గొనే వారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు, నినాదాలతో యాత్ర సాగుతుంది.
శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధగోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడుగా చెప్పబడతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైన వారు. వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడేవాడిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి తన పినతల్లి కైకెకు ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు పేర్లతో పిలువబడుతుంటాడు. రా అక్షరం ప్రాముఖ్యత. చారిత్రకంగా చూస్తే రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు. ముఖ్యంగా రామాయణం రామనామమిలో సూర్యుని ఆరాధ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. రవి అంటే సూర్యుడు. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యునికి లాంటి భాషలో కూడా రా ప్రత్యర్థ వెలుగు సూచించింది. రామ అనగా రచించుట అని అర్థము. కాన మనము ఎల్లప్పుడూ మన హృదయముల మందు వెలుగొందుచున్న శ్రీరాముని కనుగొనవలెను. ఒకసారి పార్వతీదేవి పరమశివుని కేయోపాయేన లగునా విష్ణుర్నామ సహస్రకం అని విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ పార్వతి, నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే మంత్రము సుమ అని ఈ ఇంద్రియ శ్లోకం చెప్పాడు. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 మార్లు స్మరించితే ఒక విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్ర శుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాట లగ్నములో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌశల్యపుత్రుడై భూమి మీద జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాము. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వంశకరుడై ఈ తారక మంత్రం వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక భక్త రామదాసు అయితే సరే శ్రీరామనామ గాన మధుపాయనాన్ని భక్తితో సేవించి శ్రీరామనామ మేమి రుచిరా ఎంతో రుచిరా ఎంతో రుచిరా అని సంకీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకుని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగనే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించేది ఆ పాపాలు ఏమీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరహిత్యాన్ని కలిగిస్తుందట. శ్రీరామనవమి రోజున వీధుల్లో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. ఇందులో కూడా యథాశక్తి రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంపుతారు. నిజమే కదండి, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. లోకాన్ సమస్తాం సుఖినో భవంతు.